హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. ప్రెసెంట్ 3 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మరో కొత్త సినిమాకు ఓకే చేశాడని న్యూస్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమాతో డాన్స్ మాస్టర్ అయిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డైరెక్టర్ గా అయితే మారబోతున్నాడు. కథ కూడా ప్రభాస్ కి నచ్చడంతో వెంటనే ఓకే చేశాడని అయితే తెలుస్తుంది. డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న బాలీబాబు అఖండ 2 తాండవం మూవీ 3Dలో కూడా రిలీజ్ చేస్తున్నారు. భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ కంప్లీట్ అవ్వగానే రవితేజ శివ నిర్మాణతో కొత్త మూవీ అయితే ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీలో సమంతని హీరోయిన్ గా తీసుకుందాం అని అయితే చూస్తున్నానంటే డైరెక్ట్. అలాగనే అయితే రవితేజతో ఫస్ట్ టైం అవుతుంది సమంత నటించడం. వచ్చే సంవత్సరం 2 సీక్వెల్ మూవీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు తేజ సజ్జ. ఒకటి జాంబిరెడ్డి 2, మరొకటి మిరాయి 2. ఈ రెండు కూడా 2 నెలల గ్యాప్ లో అయితే స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. గోపీచంద్ మల్లిని జాట్ 2 అయితే డైరెక్ట్ చేయడం లేదు. ఈ సినిమా ఇప్పుడు రాజ్ కుమార్ సంతోషి అనే డైరెక్టర్ చేతికైతే వెళ్ళిపోయింది. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోతో మంచి సక్సెస్ అందుకున్న తిరువీర్ మరో సినిమా అయితే స్టార్ట్ చేసి ఈ మూవీ అంతా విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీగా అయితే ఉండబోతుందని చెప్తున్నారు. నవంబర్ 15 ఈవెంట్ అనగానే SSMB 29 నుంచి వరుసగా 2 అప్డేట్స్ అయితే వచ్చేసాయి. ఈ 2 అప్డేట్స్ సాకెత్ అయితే ఈవెంట్ లో రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్ సాకెత్. ఎందుకంటే గ్లిమ్స్ లో చాలా ఓల్డ్ లొకేషన్స్ అయితే చూపించాడు రాజమౌళి. ఈ లొకేషన్స్ అన్ని వేరే వేరే టైమ్ లైన్స్ లో అయితే ఉన్నాయి. ప్రతి టైమ్ లైన్ లోని మహేష్ బాబుని ఎక్కడో దగ్గర పెట్టేశాడు రాజమౌళి. ముందు నుంచి అందరూ అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాకి టైటిల్ కూడా వారణాసి అని అయితే పెట్టాడు. మ్యాడ్ స్క్వేర్ లాంటి మంచి సక్సెస్ అందుకున్న సంగీత్ శోభన్ గ్యాంబ్లర్ అనే మూవీతో ఫెయిల్యూర్ అయితే చూశాడు. మళ్ళా ఫామ్ లోకి రావాలని సూర్యప్రతాప్ అనే డైరెక్టర్ తో టైఅప్ అయితే అయ్యాడు. ఈ సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది నిన్నటి నుంచి. కమెడియన్ సత్య చేస్తున్న జట్లీ మూవీ నుంచి టైటిల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. విజయ్ సేతుపతి తనకు అచ్చొచ్చిన డైరెక్టర్ బాలాజీతో ముచ్చటగా 3వ సినిమాకి అయితే రెడీ అయిపోతున్నాడు. ఇంక ఈ సినిమాని డైరెక్టర్ అట్లీ తన ఓన్ ప్రొడక్షన్ బ్యానర్స్ లో అయితే ప్రెజెంట్ చేస్తున్నాడు. ప్రెజెంట్ పరాశక్తి మూవీ చేస్తున్న శివకార్తికేయన్ శ్రీల 2వ మూవీ చేయడానికి అయితే రెడీ అయిపోతున్నారు. ఈ సినిమాని డాన్ మూవీ డైరెక్టర్ అయిన సిబి చక్రవర్తి గారు అయితే తీస్తున్నారు. మొన్న శ్రీ గౌరీ ప్రియ పుట్టినరోజు సందర్భంగా చెన్నై లవ్ స్టోరీ నుంచి కొత్త పోస్టర్ అయితే రివీల్ చేశారు. కీర్తి సురేష్ చేస్తున్న రివాల్వర్ రేటర్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది భయ్. ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ అయితే ఓకే. ఈ సినిమా వచ్చేసి నవంబర్ 28న అయితే రిలీజ్ అవుతుంది. శర్వానంద్ నటిస్తున్న బైకర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. ఈ సాంగ్ బాగానే ఉంది కానీ కొంతమంది ఎలా అంటున్నారంటే F1 మూవీ తరాలో ఉంటుందని చెప్తున్నారు కదా, మరి ఈ సాంగ్ అవసరమా అన్నట్టు మాట్లాడుతున్నారు. రష్మిక మందన నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ అందరూ బాగుంది అన్నారు కానీ నాకైతే చూసిన తర్వాత అస్సలు నచ్చలేదు భయ్య. చాలా చండాలంగా అనిపించింది సినిమా అయితే. అక్కడ ఏం ఫెమినిజం చూపించారు, అంతా రొట్టలా ఉంది సినిమా. దీనికన్నా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా చాలా బెస్ట్, 100 రెట్లు బెస్ట్. ఇలాంటివి చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది జనాలు సినిమాలు చూడడం కూడా మర్చిపోయారా అని.